CBI 69 న్యూస్ కి స్వాగతం. కోయిలకుంట్ల హోలీ గాడ్స్ పాస్టర్స్ అసోసియేషన్ ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి హాజరయ్యారు. పార్టీ నాయకులు లాయర్ మధుసూదన్ రెడ్డి, ఐడిఈ చైర్మన్ కర్ర గిరిజ, పార్టీ నాయకులు మెట్ల రమేష్, నాగార్జునరెడ్డి, ఉప సర్పంచ్ సూర్యనారాయణ రెడ్డి, రెవరెండ్ ఆశీర్వాదం, ప్రకాష్ ఫాదర్ లోర్దే, మోహన్, బ్రదర్ దేవరాజు, బ్రదర్ సైలాన్, జాన్ వెస్లీ, కోయిలకుంట్ల మాధవి ఫంక్షన్ హాల్లో సేవకుల సదస్సులో పాల్గొనడం జరిగింది. రామిరెడ్డి మాట్లాడుతూ సమాధుల తోట, ఫంక్షన్ హాల్, ఇంటి స్థలం లేని వారికి ఇల్లు ఇవ్వడానికి తమ వంతు ప్రయత్నంగా ఇవ్వడానికి ప్రయత్నిస్తా అన్నారు. ఎవరి ప్రలోభాలకు గురి కాకుండా ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని ఆశిస్తున్నా అని అన్నారు. కోవెలకుంట్ల కెమెరా న్యూస్ రిపోర్టర్ రవి. వాళ్ళకు మాకు ఆ తేడా ఉంది కాబట్టి ఈ తేడాను కూడా గమనించి ఎవరు మంచి పరిపాలన ఇస్తూ ఉన్నారు. ఈరోజు ప్రజలందరూ కూడా ఈ నియోజకవర్గంలో సంతోషంగా ఉన్నారు. దేవుడు 4 సంవత్సరాలు బాగా వర్షాలు పడ్డాయి. ఈ సంవత్సరం వర్షాలు తక్కువైనప్పటికీ కూడా మనకు ఎస్ఆర్బీసీకి నీళ్లు రావడం, రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క రైతులు సంతోషంగా ఉంటే గ్రామాల్లో పనులు ఉంటాయి. అదేవిధంగా బ్రహ్మానంద రెడ్డి గారు, రమేష్ గారు, మరి ఈ పాస్టర్స్ అంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఈ బాలవుకు, కొల్లిగుల్ల, కోయిలకుంట, సంజామల మండలం నుంచి వచ్చినటువంటి పాస్టర్స్ సోదరులకు, అదేవిధంగా కొంతమంది మన పనగానిపల్లి నుంచి కూడా రావడం జరిగింది. వారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఈ యొక్క జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ మన బద్వేల్ నుంచి, తిరుపతి నుంచి కూడా 2 రోజుల క్రితం మా వద్దకు రావడం జరిగింది. ఈ విధంగా రాష్ట్రం నలుమూలలా కూడా మా యొక్క పాస్టర్స్ అసోసియేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గం కూడా మేము పర్యటించడం జరుగుతూ ఉంది. మరి అక్కడ ఈ యొక్క జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున కూడా అసోసియేషన్ తరఫున ఖచ్చితంగా మనం వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేయాలని చెప్పి మాకు మద్దతుగా ప్రచారం చేయడానికి కూడా మరి బద్వేలు నుంచి, అదేవిధంగా తిరుపతి నుంచి ఈ యొక్క కమిటీ నాయకులు కూడా నా వద్దకు రావడం జరిగింది. మేము కూడా కోయిలకుంటలో ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నాం. తప్పకుండా మీరు కూడా కారు రావాలని చెప్తే అందులో కొంతమంది ఇక్కడికి పంపడం జరిగింది. చాలా సంతోషం. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం కూడా ఒక క్రిస్టియానిటీ మతం స్వీకరించడం జరిగింది. ఎందుకంటే వారి తాత రాజారెడ్డి గారి కాలం నుంచి కూడా ఈ యొక్క క్రిస్టియానిటీ మతం స్వీకరించి మరి ఈరోజు రాజారెడ్డి కుమారుడు రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఈరోజు యావత్ ప్రపంచంలోనే ఒక మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వ్యక్తులు. మరి గతంలో దివంగత రాజశేఖర రెడ్డి గారు కూడా, ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్రిస్టియన్ సర్వజనులందరూ కూడా బాగుండాలి, అందరం బాగుండాలి, మరి అన్ని మతాలు బాగుండాలి. ఈరోజు మతాలకు, కులాలకు, పార్టీలకు అతీతంగా కూడా అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రతి పేదవాడిని కూడా అందాలి అని మంచి ఉద్దేశంతో, మంచి సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే పేదవాళ్ళందరికీ కూడా అండాదండగా, మరి ఒక అన్నగా, ఒక కొడుకుగా, ఒక తమ్ముడిగా ఈరోజు పేరు తెచ్చుకోవడం జరిగింది. మీకు తెలుసు, గత 3 సంవత్సరాల క్రితం కరోనాతో ఎంత ఇబ్బందులు పడ్డాం, ఈ రాష్ట్రం ఏమైపోతుంది,
అసలు మనం ఉంటామా ఉండలేమా, ఈ ప్రపంచం ఏమైపోతుందనే పరిస్థితుల్లో కూడా మరి ఆనాడు పాస్టర్స్ అందరూ కూడా యావత్ ప్రపంచం అంతా కూడా బాగుండాలి, మరి ఈ యొక్క కరోనా బారిన పడ్డటువంటి చాలామంది కూడా చనిపోవడం జరిగింది. మరి ఈ రోజు వరకు కూడా చాలామంది ఆ కరోనా వల్ల కోలుకోలేక కూడా ఉన్నారు. మరి అది యావత్ ప్రపంచమే ఒక అతాకుతలం అయిపోవడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకంతా కూడా అండగా ఉండి అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా కొనసాగిస్తూ ఎక్కడా కూడా చిన్న లోటు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా పథకాలు కూడా అందజేయడం జరిగింది. మరి ఈరోజు ఆయన రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. ఈరోజు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల మేము ఆరోగ్యంగా ఉన్నాం, మా పిల్లలు చదువుకుంటా ఉన్నారు. మేము ఈరోజు ఏదో కూలి పనులకు వెళ్తే కూడా పొద్దున్న నుంచి సాయంత్రం వెళ్తే కూడా కూలి పని వచ్చేది. ఏదైనా ఒకరోజు మరి ఏదైనా కూడా ఒంట్లో జబ్బు చేసి పోకపోయినప్పుడు కూడా ఈ యొక్క పథకాల వల్ల మేము 4 మెతుకులు మా నోట్లోకి కూడా వెళ్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల ఆనందంగా ఉన్నాం. కుటుంబాలతో, భార్య పిల్లలతో మా యొక్క పిల్లలు బాగా చదివిస్తా ఉన్నారు. మరి మాకు ఏదైనా జబ్బు చేస్తే మా యొక్క ఆరోగ్య విషయాల్లో కూడా అన్ని విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తూ ఉన్నారు. మాకు ఇంతకంటే మంచి నాయకుడు ఎవరున్నారు? గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసినాం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ పరిపాలనలో ఒక శాంతి భద్రతల విషయంలో కానీ, మరి అన్ని విషయాల్లో డెవలప్మెంట్ విషయంలో కానీ, సంక్షేమ పథకాల విషయంలో కానీ మరి ఈరోజు ప్రజలకు మంచి జరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఈ పార్టీకి ఓటు వేయాలని చెప్పి ప్రజలు ఒక నిర్ణయానికి రావడం జరిగింది. కొంతమంది నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసము, డబ్బుల కోసము ఆశపడి పార్టీ మారుతూ ఉండవచ్చు. కానీ ఈరోజు ప్రజలు మాత్రం మేము వేసేది జగన్కు, వేసేది ఫ్యాన్ గుర్తుకి అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చేసింది. దీన్ని ఆపడం అనేది ఎవరి వల్ల కాదు. ఎందుకంటే వాళ్ళ మనసుల్లో ఎవరు ఏం చేయాలా, ఎవరికి ఓటేయాలని చెప్పి ఇప్పటికే ఒక నిర్ణయానికి ప్రజలు వచ్చేసినారు. ఆ మనసులో వచ్చిన వారి నిర్ణయాన్ని ఎవరు కూడా ఆపలేరు. మరి అంతేకాకుండా ఈరోజు సకల జనుల కోసం, సర్వజనుల కోసం మీరందరూ కూడా ప్రతిరోజు కూడా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ప్రతి చర్చిలో కూడా ప్రతిరోజు, ప్రతి ఆదివారం కూడా మీరు అందరూ బాగుండాలి. ఈరోజు ఈ రాష్ట్రం అందరూ సర్వజనులందరూ కూడా బాగుండాలని చెప్పి ప్రేర్ చేస్తూ ఉన్నారు. కానీ మీరు ఈ యొక్క రాష్ట్రం యొక్క సంక్షేమ కార్యక్రమం కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈరోజు ఇన్ని విధాలుగా ఈ రాష్ట్రానికి అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పాటుపడిన వ్యక్తి మళ్ళీ మనకు ముఖ్యమంత్రిగా రావాలని చెప్పి ఇక్కడ ఉన్న పాస్టర్స్ సోదరులందరూ కూడా ఆయన కోసం ప్రేర్ చేయండి. ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా రావాలి, పేదలకు పథకాలు అందాలి. ఎందుకంటే గతంలో చూసాం, ఇచ్చిన హామీ